హైదరాబాద్లో వాహనదారులు నయా ప్లాన్స్ వేస్తున్నారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కార్లో నంబర్ ప్లేట్ మార్చే ప్రత్యేక సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వేర్వేరు నంబర్ ప్లేట్లతో పోలీసులను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు వాహనదారుడు. కార్లో ఉన్న నంబర్ ప్లేట్లు మార్చే సిస్టమ్ను చూసి కంగుతిన్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. జూబ్లీహిల్స్లో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఒక వాహనాన్ని అధికారులు గుర్తించారు. జేమ్స్ బాండ్ సినిమాలో మనం చూసాం నెంబర్ ప్లేట్లు రొటేషన్ అయ్యే విధానాన్ని. కానీ ఇప్పుడు తాజాగా రియల్గా కూడా, అంటే సినిమాల్లోనే కాదు రియల్గా కూడా కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ చేంజ్ చేయొచ్చు అనేది ఒక వ్యక్తి నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడంతో వెలుగులోకి వచ్చింది. అతని పేరు గౌతమ్గా చెప్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉండగా 12:30 గంటల ప్రాంతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇప్పుడు మనం చూస్తున్న కారు BMW DL 6CM 7097 నెంబర్ గల కారు ఇది. ఈ కారు అక్కడికి రావడంతో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. బ్రీత్ అనలైజర్ తోటి అతనికి 137 మిల్లీగ్రాములు నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత అతనికి సంబంధించిన వెహికల్ చెక్ చేస్తుండగా లోపల ఒక బటన్ కనిపించింది. ఆ బటన్ ప్రెస్ చేయడంతో కారుకు సంబంధించిన నెంబర్ ప్లేట్ ఒక్కసారిగా మారడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ప్రస్తుతం అధికారులు ఎవరు అందుబాటులో లేరు. ఫోన్లో మనం చూడొచ్చు ఆ నెంబర్ ప్లేట్ ఏ విధంగా రొటేషన్ అవుతుందో మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కారు DL 6CM 7097. ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే TS 09FQ 9999 నెంబర్గా డిస్ప్లే మారిపోతుంది అనమాట. ఇటు ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, వీటికి సంబంధించిన నెంబర్ ప్లేట్ మొత్తం కూడా మారిపోతుంది. ఆ తర్వాత అధికారులు ఈ మొత్తం వ్యవహారాన్ని గుర్తించి ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంది, అలాగే ఇతను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లని రొటేషన్ చేయడం అనేది చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించి ప్రస్తుతం కార్ని సీజ్ చేశారు. అలాగే ఎవరైతే కార్ డ్రైవ్ చేస్తున్నారో అతని పేరు మాత్రం కేవలం గౌతమ్ అనే పేరు మాత్రమే చెప్పారు తప్ప ఆర్సీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ మిగతా డీటెయిల్స్ మాత్రం అతను ఇవ్వలేదు. దీంతో పోలీసులు కార్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే కారు చేసిస్ నెంబర్ ఆధారంగా DL రిజిస్ట్రేషన్తో ఉన్న నెంబర్గా అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే నెంబర్ తోటి కార్ రిజిస్ట్రేషన్ అయినట్టు అయితే గుర్తించారు. కానీ ఆ రొటేషన్ చేయడానికి కారణం మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు, ఈ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఆ రొటేషన్ విధానాన్ని అతను సమకూర్చుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా విలేజ్ ప్రసాద్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.